సార్ చేస్తున్నా. నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేయడం శ్రీ బుక్క శ్రీనివాసు సార్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశవుతులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య గారి, శ్రీ బుక్క రాములు గారి, శ్రీ బుక్క రాజశేఖర్ గారి, శ్రీ బుక్క శ్రీనివాసులు గారి, శ్రీమతి కూర్నాల రుక్మిణి గారి, శ్రీమతి అమర సుజాత గారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ బుక్క నారాయణ గారి సంవత్సరికం ఆర్థిక రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ బుక్క నారాయణ గారికి, కీర్తిశేషులు శ్రీమతి బుక్క వజ్రమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ బుక్క వీరయ్య, శ్రీ బుక్క నారాయణ గారి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ అలాగే వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమన స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సుకన్య గారికి, శ్రీ బుక్క శివప్రసాద్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి శ్రేష్ఠ గారికి, చిరంజీవి వైభవి గారికి, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారికి, శ్రీమతి సంతోషిని గారికి, శ్రీ హరీష్ పులిగిల్ల గారికి, చిరంజీవి సుహాస్ ప్రజ్వల్ గారికి, చిరంజీవి అశ్విక్ సహస్ర గారికి, అలాగే శ్రీ బుక్క రాములు గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, అలాగే శ్రీ నవీన్ గారికి, శ్రీ బుక్క రాజశేఖర్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, చిరంజీవి అభిరామ్ గారికి, చిరంజీవి అనికేత్ గారికి, శ్రీ బుక్క శ్రీనివాసు సార్ గారికి, శ్రీమతి కూర్నాల రుక్మిణి గారికి, కూర్నాల లక్ష్మీనారాయణ గారికి, శ్రీ కూర్నాల నరేష్ గారికి, శ్రీమతి అమర సుజాత గారికి, శ్రీ అమర శంకరయ్య గారికి, శ్రీ క్రాంతి కుమార్ గారికి, శ్రీమతి దివ్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు విరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి సంతోషిని గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి పూర్ణాల రుక్మిణి గారికి, శ్రీమతి అమర సుజాత గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ బుక్క శ్రీనివాస సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల ఆశీస్సులు అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉప్షలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి
తను చేస్తూ తను వందల మంది వేల మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ బుక్కా శ్రీనివాస సార్ గారు వారి కుటుంబ సభ్యులు కీర్తిశేషులు శ్రీ బుక్కా నారాయణ గారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా నిజ జ్యేష్ఠ మాస శుద్ధ ద్వాదశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు పాపడు, అలాగే ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే దొండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.